ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రతి ఉదయం యేసయ్య ప్రేమగల మాటలు వింటూ ఈ పరిచర్యను ప్రోత్సహిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? కుటుంబం అంతా ఆత్మీయ అభివృద్ధిలో ఉన్నారా? ఎవరైనా జారిపోయిన వాళ్ళు ఉన్నారా? లేదండి, నా భర్త రక్షించబడ్డాడు కానీ ఆత్మీయంగా జారిపోయాడండి, పిల్లలు ఆత్మీయంగా జారిపోయాడండి, భార్య జారిపోయిందండి, నా ఫ్రెండ్స్ అని ఇలా ఎవరైనా జారిపోయిన వాళ్ళు అంటే పడిపోయిన వారు అలాంటి వారు ఉన్నట్లయితే ఈ మాటలు వారికి ఊరటనిచ్చేవిగా, మిమ్మలను ప్రోత్సహించేవిగా ఉంటున్నాయి. మార్కు సువార్త 9:27 అయితే యేసు వారిని చెయ్యి పట్టి వారిని లేవనెత్తగా వాడు నిలబడిను. పడిపోయిన యవనస్తుడు అక్కడ ఉంటే యేసు ప్రభు వారు వాడిని చెయ్యి పట్టి లేవనెత్తి వాడు నిలబడ్డాడంట. స్తోత్రం, హల్లెలూయా. ఇతడు వాళ్ళ తండ్రి యేసు ప్రభు దగ్గరికి వచ్చి కరుణించమని అడుగుతాడు. ఇతడేం చేస్తాడంటే దెయ్యము పట్టినప్పుడల్లా కిందపడి నురుగులు గట్టు కొట్టకలాడుతూ నిప్పుల్లో నీళ్ళల్లో పడిపోతా చాలా బలహీనపరచబడినటువంటి స్థితిలో ఉండిపోయాడు. అయితే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి కనికరించమని అడిగితే, నమ్ముటు నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమంటే నేను నమ్ముతున్నాను ప్రభు అంటాడు. అప్పుడు యేసు ప్రభు వారు ఆ కిందపడి నురుగులు కట్టుకున్న ఆ దెయ్యాన్ని వారిని విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపించడంతో వారిని విలువలలాడించి వాడిని వదిలి వెళ్ళిపోయింది. ఇక వాడు కదలకుండా పడిపోయాడు. అందరూ అనుకున్నాడు ఇది చనిపోయాడు అనుకున్నారు. జనసమూహం అంతా ఉన్నారు. అంతమందిలో ఇది చనిపోయాడు అనుకుంటే యేసు ప్రభు వారు చెయ్యి అందించి ఆడిని లేపితే ఆడు నిలబడ్డాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది మారు మనసు పొంది రక్షించబడిన తర్వాత దయ్యాలు బట్టి ఆత్మీయంగా పడిపోతున్నారు. వదిలిపెట్టిన పాపాలు మరలా వాళ్ళలోకి వచ్చేస్తున్నాయి. మరలా వెనక్కి తిరిగి చూస్తున్నారు. ఆత్మీయంగా దిగజారిపోతున్నారు. చచ్చిపోయిన స్థితిలో ఉంటున్నారు. ఆత్మీయ ఎదుగుదల ఉంటున్నా. వీళ్ళు కొంతమంది చూస్తే వీరు బాప్తిసం పొందిన మందిరానికి వెళ్తున్న ఉపయోగం ఏముందిరా అన్నట్లుగా ఉండిపోతున్నారు. చాలామంది భార్యలు తన భర్తను బట్టి ఏడ్చేవాళ్ళు, అయ్యో బాప్తిసం పొంది మరలా పడిపోయాడే, కుటుంబంలో ఏదో నాకు కీడు వచ్చుద్దేమో, నష్టం వచ్చుద్దేమో అని బాధపడే భార్య లేకపోలేదు. పిల్లలను బట్టి అరే యవనస్తులైన పిల్లలు పడిపోతున్నారు, తప్పిపోతున్నారే అని బాధపడతా ఉన్నారు. చాలామంది ఆ పరిచర్యలో చాలామందిని కూడా మేము చూస్తూ ఉన్నాం. ఇలాంటి సాక్ష్యాలు వింటూ ఉన్నాం. అన్నా నా భర్త కోసం ప్రార్థన చేయండి అన్న, మా పిల్లల కోసం ప్రార్థన చేయండి అన్న, మా అయిన వారి కోసం ప్రార్థన చేయండి అన్న, మా అక్కకు ప్రార్థన చేయండి అన్న, మా అత్తగారి కోసం, మా మామగారి కోసం ప్రార్థన చేయండి, మా తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేయండి. వారు ఏదో కొద్ది రోజులు మందిరానికి వచ్చినట్టే వచ్చి మరలా వెనకకి పోతున్నారు, రక్షించబడ్డారు కానీ ఆత్మీయంగా పడిపోతున్నారు. ఇట్లా చాలామంది దిగజారిపోతూ పడిపోయిన అనుభవంలో ఉండిపోతూ ఉన్నారు. అయితే ఈరోజు యేసు ప్రభు వారు అలాంటి వారికి తన చెయ్యి అందించునుగాక. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అలాంటి వారి కోసం ప్రార్థన చేయండి. దేవుని సహాయం అందించాలని, దేవుని కృపను వారి మీద ఉంచి వారు లేవనెత్తబడాలని, పడిపోయిన వారు పడిపోయినట్టుగా ఉండాలని దేవుని చిత్తం కాదు, దేవుని ప్రణాళిక కాదు. యేసు ప్రభు వారు ఇతన్ని అడిగాడు, వాళ్ళ తండ్రిని అడిగాడు, ఇతనికి ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఎలా ఉందంటే బాల్యం నుంచే ఉంది ప్రభు అని అన్నాడు. బాల్యం అంటే ఆత్మీయంగా రక్షించబడిన స్థితి. అంటే బాప్తిసం మాత్రమే తీసుకున్నాడు, ఇక ఆత్మీయ అనుభవం అనేది లేదు, ఇంక ఎదుగుదల అనేది లేదు. చాలామంది బాప్తిసం మాత్రమే తీసుకుంటారు, ఇక ఆ తర్వాత ఇక ఎదగలేరు, మందిరానికి రాలేరు, అభివృద్ధిలోనికి రాలేరు, ఇంకా బాల్య దశ నుంచి ఎదుగుదలలోకి రారు, ఇక పడిపోయిన అట్లానే ఉండిపోతారు. అందుకే పౌలు, మీరు వయసును బట్టి చూస్తే చాలా ఎదగవలసిన వారు ఉన్నారు, కానీ మరలా మూలపాఠాల్లో ఒకటి మీకు బోధించవలసి ఉన్నది. మీరు ఇంకా బాల్యంలోనే ఉండిపోయారు, మీకు బలమైన ఆహారం పెట్ట తగదు, మీరు శరీర సంబంధులు అని అంటాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 5:6 38 సంవత్సరాల నుంచి ఒకడు పడిపోయి ఉన్నాడు. యేసు ప్రభు వారు అక్కడికి వచ్చి అతను చూసి లేచి నీ పరిపెత్తుకున్నాడు అంటాడు. స్తోత్రం, హల్లెలూయా. 38 సంవత్సరాలు. యేసు ప్రభు కంటే పెద్ద వయసు ఇతనిది. అంటే అన్ని సంవత్సరాల నుంచి పడిపోయి అట్లానే ఉండిపోయాడు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏ స్థితిలో పడిపోయిన వారు మన ఇంట్లో ఉన్నారు, ఏ పరిస్థితిలో పడిపోయి కదలలేక ఆత్మీయంగా మరణ వ్యవస్థలో ఉండిపోయారో, యేసు ప్రభు వారి యొక్క జీవం
ఈ మాటలు వింటున్న మీలోకి ప్రవహించాలి. ఆమేన్. ఈ మాటలు వింటున్న మీరు ఆ పడిపోయిన వ్యక్తులకు వినిపించండి. యేసయ్య నిన్ను చేయబెట్టి లేవనెత్తున్నాడు. ఆత్మీయ స్వస్థత లేని నీకు యేసు ప్రభువారు నీకు ఆత్మీయ స్వస్థతనిస్తున్నాడు. లే అని చెప్పి ఈ మాటలు వినిపించండి. దయ్యం బట్టి పడిపోయేవాళ్ళు, పాపం బట్టి పడిపోయేవాళ్ళు, లోకాశల ద్వారా పడిపోయేవాళ్ళు, ఏమండి రోగాలు వచ్చి పడిపోయేవాళ్ళు, బలహీనతలను బట్టి పడిపోయేవాళ్ళు, ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నా యేసు ప్రభువారు చెయ్యి బట్టి లేవనెత్తాడు. లేదా ఆయన నోటితో ఒక ఆజ్ఞేస్తాడు, లేచి నీ పరుపెత్తుకొని నడు. స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీవు ఏ స్థితిలో ఉన్నావు? నువ్వు నిలబడి ఉంటే, నీవు అభివృద్ధిలో ఉంటే, ఆత్మీయ జీవం కలిగి ఉంటే, ఆత్మీయంగా పతనమైపోయిన వారి కోసం ప్రార్థన చెయ్యి. ఒకవేళ ఈ మాటలు వింటున్నా నీవే కొద్ది రోజులు ప్రార్థనకి వెళ్ళాను, ఇప్పుడు వెళ్ళలేకపోతున్నాను, కొన్ని రోజులు నడిచాను, ఇప్పుడు నడవలేకపోతున్నాను, ఏమైంది నాకు, నేను ఇక్కడ నుంచి కదలలేకపోతున్నానని అనుకుంటున్నావేమో. యేసయ్య నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. లే, యేసు నామంలో. యేసయ్య నిన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ప్రభు నిన్ను లేపుతా ఉన్నాడు. లేచి నీ పరుపెత్తుకొని నడవమని చెప్తా ఉన్నాడు. మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ మేము కలిగిన యేసుక్రీస్తు ప్రభువారిని ఆ నామంలోనే, యేసు నామంలో లేచి నడవమని చెప్తున్నాం. చీలమండలాలు, నరములు, ఎముకలు అన్నీ బలపరచబడి యేసుక్రీస్తు నామములో స్వస్థత కలుగునట్లుగా. దేవుని బిడ్డలారా, యేసులో శక్తి ఉంది, యేసులో ప్రభావం ఉంది, యేసులో ఆ పవర్ ఉంది. ఆయన నామమే, మనలో ఏమి లేదు. ఆయన నామములోనే ఉన్నది, ఆ యేసు అనే పేరులోనే ఉన్నది ఆ పవర్, ఆ శక్తి. అందుకే యేసు ప్రభు పేరు చెప్తే దెయ్యాలు గడగడలాడిపోతున్నాయి. అవును, వణిగిపోతాయి. ఈరోజు మరి ఏ కారణం చేత నువ్వు పడిపోయావు? ఏ కారణం చేత నువ్వు పడిపోయావు? యేసు 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 యేసు. ఒకసారి ప్రభు వైపు చూడు. లేచి మరలా నడు మందిరానికి, లేచి మరలా ప్రార్థన చేయి, లేచి మరలా వాక్యం చదువు, లేచి మరలా ధ్యానించు, ఆరాధించు. లేకపోతే నీ స్థితిగతులన్నీ అట్లానే ఉండిపోతాయి. ఎదుగు బదుగు లేని, ఆశీర్వాదం లేని, దీవెన లేని, మేలు లేని, భ్రష్టత్వపు అనుభవాలు, శాపపు అనుభవాలు అట్లానే ఉండిపోతావు. ఒకవేళ పడిపోయి నిన్ను బట్టే కుటుంబం ఒకవేళ దారిద్రత స్థితిలో ఉందేమో, శాపపు స్థితిలో ఉందేమో. ఓ సహోదరుడా, ఓ సహోదరి, లేచి మరలా ప్రార్థన చేయండి. యేసు నామములో వాక్యం చదవండి, యేసు నామములో ప్రార్థన చేయండి, యేసు నామములో ఆరాధన చేయండి, యేసు నామములో మందిరానికి నడవండి, మరలా బైబిల్ పట్టండి. హల్లెలూయా. 38 సంవత్సరాలు అతను పడిపోయి, ఈ యవనస్తుడు బాల్యము నుండే పడిపోయిన స్థితిలో, మరి నువ్వు ఎప్పటి నుండి ఆ స్థితిలో ఉన్నావు? ప్రభు నిన్ను లేపునుగాక, బలపరచునుగాక. ఈ మాటలు వింటున్న నీలోకి జీవం వచ్చి ఆత్మీయంగా పడిపోయిన నిన్ను ప్రభు లేవనెత్తునుగాక. ఆశ ఉంటే నేను మరలా లెగవాలండి, నేను ప్రభువులో ఉండాలండి అని ఆశ ఉన్నట్లయితే నాతో కలిసి ప్రార్థనలు ఏకీవించండి. సర్వకృప అనేది యేసు ప్రభు నీ గొప్ప మాటలను బట్టి స్తోత్రాలు. ఎవరైతే ఆత్మీయంగా పతనమైపోయి ఉన్నారో ఈ మాటలు వింటూ, యేసయ్యా వారు ఇప్పుడు లేచి నీ మందిరానికి రావడానికి, ప్రార్థించడానికి, వాక్యం చదవటానికి ఇష్టపడుతున్నారు. నీ చెయ్యి బట్టి వారు లేవనెత్తండి. నీ నోటితో వారితో చెప్పండి, లేచి నడవమని, లేవమని మీరు చెప్పండి, మీరు ఆజ్ఞాపించండి ప్రభు. వారికి విడుదల కలుగునుగాక, వారు లేచి నిలబడుదురుగాక, మరలా వారి ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించుదురుగాక. ఒకవేళ నిలబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారిని ప్రోత్సహించేటట్లు నాయన ఆత్మీయులైన బిడ్డలను బలపరచండి. ఈ మాటలు వింటున్న బిడ్డల జీవితంలో నీ జీవం కలుగునుగాక, నీ శక్తి ప్రభావం వారిలోకి వెళ్ళుని వారిని నిలబెట్టునుగాక. తండ్రి మీ స్తోత్రం యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.